శ్రీ రామకృష్ణ కథామృతం. మా తెలిసిందండి, ఈ మధ్యే నేను ప్రబోధ చంద్రోదయం అనే నాటకాన్ని చదివాను. అందులో వస్తు విచారం గురించి రాసి ఉంది. శ్రీరామకృష్ణుడు: అవును, వస్తు విచారం. ఇలా చూడు, ధనములో ఏముంది, సుందరమైన దేహంలో ఏముంది, విచారణ చేసి చూడు. సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు, మాంసం, కొవ్వు, మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి. భగవంతుణ్ణి విడిచి మానవుడు ఇలాంటి వస్తువుల మీద మనసును ఎందుకు లగ్నం చేస్తాడు? వీటి నిమిత్తం భగవంతుణ్ణి మరవడం ఎందుకు? మా స్వామి, భగవంతుణ్ణి దర్శించడం సాధ్యమా? శ్రీరామకృష్ణులు: ఓ, ఖచ్చితంగా చూడొచ్చు. అప్పుడప్పుడు ఏకాంతవాసం, ఆయన నామగుణ కీర్తనం, వస్తు విచారం, ఈ పద్ధతులన్నింటినీ అవలంబించాలి సుమా. మా స్వామి, ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుంది? శ్రీరామకృష్ణులు: తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన్ను దర్శించవచ్చు. ఆలుబిడ్డల కోసం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. ధనం కోసం లోకుల కన్నీరు వాగులై పారుతుంది. కానీ భగవంతుడి కోసం ఎవరు విలపిస్తున్నారు? ఆయన కొరకు ఆర్తితో విలపించాలి. ఇది చెప్పి శ్రీరామకృష్ణులు పాడనారంభించారు. అమ్మా శ్యామాయని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనసా, ఆవేదనగని ఆగగల్గునా? అమ్మ శ్యామ నీ కగుపడకుండగా, కాళీ దర్శన కాంక్షయుండిన కాళి పాదముల కర్పణ చేయుము. భక్తి చందనం బలది బిల్వములు, అరుణారుణ మందార సుమంబులు. పాట తరువాత ఆయన సంభాషణ కొనసాగించారు. వ్యాకులత అనేది అరుణోదయం లాంటిది. అటుపైన సూర్యుడు దర్శనమిస్తాడు. వ్యాకులత కలుగగానే భగవంతుని దర్శనం లభిస్తుంది. అదేవిధంగా ఈ మూడు ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని భగవంతుని పట్ల చూపితే ఆయన దర్శనమిస్తాడు. అవేమిటంటే, విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ, తల్లికి సంతానం మీద గల ఆకర్షణ, పతివ్రతకు భర్త మీదున్న ఆకర్షణ. ఈ మూడు రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవరికైనా కలిగితే అతడు ఆ ఆకర్షణ బలంతో భగవల్లాభం పొందగలడు. అసలు విషయం ఏమంటే, భగవంతుణ్ణి యథార్థంగా ప్రేమించాలి. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, పతివ్రత అయిన భార్య భర్తను ఎలా ప్రేమిస్తుందో, ప్రాపంచికుడు భోగాలను ఎలా ప్రేమిస్తాడో అలాగే భగవంతుని ప్రేమించాలి. ఈ ముగ్గురు వ్యక్తుల ప్రేమ, ఈ మూడు ఆకర్షణలు ఒక చోట చేరిస్తే ఎంత అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతునికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం తప్పక లభిస్తుంది. వ్యాకుల మనస్కుడవై ఆయన్ను ప్రార్థించాలి. పిల్లికున మ్యావ్ మ్యావ్ అని తన తల్లిని పిలవడమే ఎరుగును. తల్లి దాన్ని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తల్లి వంట ఇంట్లోనూ, మరొకప్పుడు కటిక నేల మీద లేక పరుపు మీద పిల్లికూనను పెడుతుంది. దానికి కష్టం కలిగితే పిల్లికూన మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. ఇంతకన్నా దానికి వేరేమీ తెలియదు. తల్లి ఎక్కడున్నా సరే ఈ మ్యావ్ మ్యావ్ అరుపు వినగానే పరిగెత్తుకుంటూ తల్లికూన వద్దకు వచ్చేస్తుంది. ఆదివారం మార్చి 5, 1882 శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా మూడోసారి వెళ్ళాడు. అప్పుడు మా బారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పరమహంసను దర్శించింది లగాయత్తు సదా ఆయన్ను గురించే తలపోస్తున్నాడు. ఆ ఆనందమయ మూర్తిని సర్వదా దర్శిస్తూ ఉన్నట్లు, ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తూ ఉన్నట్లు తోస్తోంది. అతడు ఇలా భావిస్తున్నాడు: ఈ పేద బ్రాహ్మణుడు అతిగుప్తమైన ఈ పరతత్వాన్వేషణ ఎలా చేయగలిగారు? దాన్నంతా ఎలా తెలుసుకోగలిగారు? ఈ జటిల విషయాలనల్లా ఇంత అవలీలగా బోధించగల వ్యక్తిని నేనింతదాకా ఎక్కడా చూడలేదు. మళ్ళా ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను? ఆయన దర్శనాన్ని మళ్ళా ఎప్పుడు చేసుకోగలను? ఈ విషయాలనే రాత్రింబవళ్ళో అతడు ఆలోచిస్తున్నాడు. చూస్తుండగానే ఆదివారం వచ్చేసింది. బారానగర్ వాస్తవ్యుడైన నేపాల్ బాబుతో కూడా
సాయంత్రం సుమారు 3 లేక 4 గంటలకు మా దక్షిణేశ్వరంలోని ఉద్యానవనానికి వచ్చాడు. మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉండడం చూశాడు. శ్రీరామకృష్ణుల గదిలో 2 మంచాలు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. సామాన్యంగా ఆయన చిన్న మంచం మీద ఆసీనులై భక్తులతో సంభాషిస్తారు, పెద్ద మంచం మీద విశ్రమిస్తారు. ఆదివారం సెలవు రోజైనందువల్ల మా వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయింది. మాకు ఇంకా ఈ భక్తులతో పరిచయం కాలేదు కాబట్టి మెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు తమ మాటలను ప్రత్యేకంగా సుమారు 19 సంవత్సరాల వయసు గల యువకుణ్ణి సంబోధిస్తూ ఆనందంగా పలుకుతున్నారు. అతడి పేరు నరేంద్రనాథ్. కాలాంతరంలో ప్రపంచ ప్రఖ్యాతి నొందిన స్వామి వివేకానంద కళాశాల విద్యార్థి. సాధారణ బ్రహ్మ సమాజానికి వెళ్తుంటాడు. స్ఫూర్తి తొణికిసలాడే పలుకులు, ప్రకాశవంతమైన నేత్రద్వయం, భక్తుని లక్షణాలను కలిగి ఉన్నాడు. అక్కడ జరుగుతున్న సంభాషణలు విషయలోలురైన సంసారాలను గురించినట్లుగా మా ఊహించాడు. భగవంతుని ఆకాంక్షించే వారిని, ధర్మవర్తనులను ఈ విషయలోరులు చిన్నచూపు చూస్తారు. అలాంటి వ్యక్తుల గురించి